వికారాబాద్ జిల్లా తాండూరు మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో 8 నెలల గర్భిణి మృతి చెందింది. పెద్దహేముల్ మండలం పాషాపూర్ తండా సుమిత్రాబాయి జైసింగ్ మృతి చెందింది. ఆలస్యంగా చికిత్స అందించడం కారణంగానే మృతి చెందిందని ఆరోపిస్తూ బంధువులు ధర్నాకు దిగారు. నొప్పులతో ఉదయం 5 గంటలకు వచ్చినా వైద్యులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. 9 గంటలకు స్టాఫ్ నర్సు చికిత్స అందించిందని, దీంతో గర్భిణి సుమిత్రాబాయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందని తెలిపారు. ఆలస్యంగా చికిత్స అందించినందుకే మృతి చెందిందని బంధువులు ఆందోళన చేపట్టారు. నా పేరు జయసింగ్ సార్. నేను పాషాపూర్ గ్రామం నుంచి నా భార్యను తీసుకొని వచ్చాను. నా భార్య పేరు సుమిత్ర. నేను మార్నింగ్ వచ్చే వరకు 6 గంటలకు నేను హాస్పిటల్కి చేరుకున్నాను. అప్పటిదాకా కొంచెం పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేకుండా ఉన్నది. నేను హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత స్టార్ట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్న తరుణంలో సిపిఆర్ చేయడం వల్ల సిపిఆర్ చేస్తున్నారు. గంట వరకు సిపిఆర్ అనుకుంటే చేస్తున్నాను. నన్ను బయటికి పంపించడం జరిగింది. బయటికి పంపించి నువ్వు లోపల ఉండదని కొంచెం బయటికి పంపించేసిన తర్వాత లోపలికి వెళ్తే చేస్తున్నాం అని చెప్పేసి చేస్తూనే ఉన్నారు. లాస్ట్కి ఏమో ఛాన్స్ లేదు అట్లాంటి మాటలు. నేను లాస్ట్ వరకు వచ్చేసి ఇక ఇది తక్కువ ఉంది, బ్లడ్ తక్కువ ఉండొచ్చు, కానీ ట్రీట్మెంట్ అయితే కరెక్ట్ చేయాలి కదా సార్. బ్లడ్ తక్కువ ఉంది, హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, తర్వాత రిపోర్ట్ రాసుకొని వచ్చి చూపిస్తున్నారు. నేను మార్నింగ్ 6 గంటలకు వచ్చాను సార్ హాస్పిటల్. 6 గంటలకు వస్తే 7 గంటల నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. వచ్చినాక వైద్యులు ఉండే నాకు వచ్చినప్పుడు నేను మంచిగానే ఉంది. నేను మాట్లాడుతున్నాను నా బెడ్ పైన. వచ్చిన వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేదు. కొద్దిసేపు అయిన తర్వాత స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఆక్సిజన్ వేయడం అవన్నీ, ఆక్సిజన్ సిపిఆర్లోని ఆక్సిజన్లోని లాస్ట్ చనిపోయిందని చెప్పేసారు. ట్రీట్మెంట్ చేస్తుంటే ట్రీట్మెంట్లోనే చనిపోయిందని చెప్పేసారు. కరెక్ట్ ప్రాసెస్ అనేది లేదు. ఇక మన మీదనే వేస్తున్నారు. మీరు ఇట్లా చేయలేదు అట్లా చేయలేదు అని చెప్పేసి మీరు నా మీదనే వేస్తున్నారు. సరైన సమయంలో వైద్యం అందించక నేను ఇట్లా చనిపోయిందని నేను అనుకుంటున్నాను. అలాగే జరిగింది సార్. నా పేరు జయసింగ్ సార్. నేను